డియర్ మై స్టూడెంట్స్, ఈరోజు మనం 5th క్లాస్ సెమిస్టర్ 1 నుండి మొదటి అధ్యాయం నా చుట్టూ ప్రపంచం నుండి మనకు ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఈ వీడియోలో నేర్చుకుందాం. టోటల్గా డిఎస్సికి మరియు టెట్కి సంబంధించినటువంటి అన్ని మోడల్స్ నేర్చుకుందాం. మొదటి లెక్క 12,836 యొక్క విస్తరణ రూపం రాయండి. మొన్న ఆంధ్రప్రదేశ్ టెట్లో ఈ మోడల్ అడగడం జరిగిందండి, కావున గమనించగలరు. పూర్తిగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఇటువంటి లెక్కలు అడిగినప్పుడు చేయలేనటువంటి పరిస్థితి అండి. ముందుగా మీరు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలని అంటే, చూడండి, మనకి ఇచ్చినటువంటి లెక్క ఇక్కడ 12,836. దీన్ని ఏ విధంగా విస్తరిస్తామండి? 12,836. ఇది ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. అంటే ఇటువంటి మాదిరి లెక్కలు అడిగినప్పుడు మనకు ఆప్షన్స్ ఈ విధంగా అడగడం జరుగుతుందండి. మీరు చివరిగా చేయాల్సింది ఏంటనంటే, ఇక్కడ 36 ఉంది కనుక 36ని మనం ఏ విధంగా రాసుకుంటాం? 30+6 కనుక మనకి లాస్ట్లో ఈ రెండింటిని మనం చూసుకుంటే, అంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ 30+6 ఈ చివరన మీరు దాన్ని ఐడెంటిఫై చేసినట్లయితే ఈజీగా ఉంటుందండి. మీకు 30 రావాలి. ఈ చివరిని చూడండి, 3 ఒకట్ల 3, కానీ మనకి ఇక్కడ 30 కావాలి కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. రెండో ఆప్షన్ చూడండి, 3 పదులు 30. ఓకేనండి, 3 పదులు 30, 6 ఒకట్ల 6, ఇది కూడా రైట్ అవుతుంది. రెండో ఆప్షన్ చూద్దాం, 3 పదులు 30, 6 ఇంటూ 0 అంటే 6 0 0, ఇది రాంగ్ అవుతుంది. అలాగే చివరి ఆప్షన్ చూడండి, 3 పదులు 30 ప్లస్ 6 ఒకట్ల 6, ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ మొదటికి రావాలి. ఇక్కడ ఈ 1 అనేది 10,000 స్థానం కనుక ఏమవుతుంది? 10,000. 1 ఇంటూ 10,000, 1 ఇంటూ 10,000గా రాయొచ్చు. ఈ రెండు ఆప్షన్లు కదా, 1 ఇంటూ 10,000, ఇక్కడ 1 ఇంటూ 1000. కానీ మనకి ఇక్కడ 10,000 రావాలి కనుక ఈ రెండో ఆప్షనే రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా అయినా మనకు ఆప్షన్లు అడగొచ్చు. లేదనంటే మొన్న టెట్లో ఎలా అడగడం జరిగిందని అంటే, 1 ఇంటూ 10,000ని ఏ విధంగా రాసాడనంటే 10⁴. అంటే 10ని 4 సార్లు గుణిస్తే 10,000. టెక్స్ట్ బుక్లో మనకి ఈ విధంగా ఉందండి, కానీ ఎగ్జామ్ లెవెల్లో మనకి ఈ విధంగా మార్చే అవకాశం ఉంది. 1 ఇంటూ 10⁴. ఏ విధంగా ఇచ్చినా కూడా ఈ చివర్లు మీరు ఈ రెండు చూసుకున్నట్లయితే ఈజీగా మీరు చేయగలరు. అలాగే రెండో ప్రశ్న, 64,624 అనే సంఖ్యలో 6 యొక్క స్థాన విలువలు మొత్తం రాయండి. ఇది ప్రశ్న అండి. అయితే మనకు ఎగ్జామ్లో డిఎస్సిలో ఏ విధంగా అడగడం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మనకు టెక్స్ట్ బుక్లో 6 యొక్క స్థాన విలువలు మొత్తం రాయండి అని అడగడం జరిగింది. మనకు డిఎస్సిలో ఏ విధంగానంటే 6 యొక్క స్థాన విలువల భేదం అడుగుతాడండి. మనకు టెక్స్ట్ బుక్లో మొత్తం అని ఉంది, అదే ఇంకో విధంగా ఏ విధంగా అడగొచ్చు? భేదం అడగొచ్చండి. భేదం, ఈ రెండింటి గురించి మనం నేర్చుకోవాలి కంపల్సరిగా. మనకి ఏమి ఇచ్చాడు? 64,624 అనే సంఖ్యలో 6 యొక్క స్థాన విలువలు మొత్తం రాయమన్నాడు. 6 యొక్క స్థాన విలువలు ఇక్కడ ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం, 6 10,000 స్థానం. 10,000 స్థానం ఒకట్లు అంటే 4 ఒకట్ల 4, ఇక్కడ పదుల స్థానం అంటే 2 పదులు 20. అలాగే వందల స్థానం 6 ఇంటూ 100, అలాగే వేల స్థానం 4 ఇంటూ 1000,
10,000 స్థానం 6 ఇంటూ 10,000. అయితే ఇక్కడ 6 యొక్క స్థాన విలువల మొత్తం రాయమన్నాడు. ఇక్కడ 6 యొక్క స్థాన విలువ ఇక్కడ మొదట ఏమి ఇచ్చాడండి, వందల స్థానంలో ఉంది కనుక 6 ఇంటూ 100. అలాగే ఇంకోటి ఎక్కడ ఉందండి, వేల స్థానంలో ఉంది, అంటే 6 ఇంటూ 10,000. 6 ఇంటూ 10,000, ఒకట్లు పదులు వందలు వేలు 10,000. అంటే మనకి ఇక్కడ 6 యొక్క స్థాన విలువలనే మనం చూడాలి కనుక ఇక్కడ 6 యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది, ఇక్కడ ఒకట్లు పదులు వందలు, అంటే 6 ఇంటూ 100 600. అలాగే 10,000 స్థానంలో ఉంది కనుక 6 ఇంటూ 10,000 ఎంత అవుతుందండి, 60,000 అవుతుంది. అయితే వాడు ఏమన్నాడు, స్థాన విలువలు మొత్తం ఏంటి మనం కలపాలి, కలిపితే 0 6 0 6 ఇదేండి. ఒకవేళ భేదం అడిగితే ఏం చేయాలి, భేదం అంటే తీసివేయాలి. తీసివేస్తే ఎంత వస్తుంది, 0 0 4 9 5, అంటే 59,400. ఆ విధంగా మనం చెయ్యాలి. అలాగే మూడో ప్రశ్న చూసుకున్నట్లయితే, మూడో ప్రశ్న 7 6 5 మరియు 7 6 5 మరియు 2 రెండులతో ఏర్పడే 4 అంకెల పెద్ద సంఖ్యను రాయండి. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్న అండి. కానీ మనకు ఒకవేళ అడిగినట్లయితే డిఎస్సిలో లేదా టెట్లో అడిగినట్లయితే మనకి ఏ విధంగా అడగడం జరుగుతుందంటే, ఏర్పడే 4 అంకెల పెద్ద సంఖ్యను అలాగే 4 అంకెల చిన్న సంఖ్య మధ్య గల తేడా అడగొచ్చు, లేదంటే వీటి యొక్క మొత్తం అడిగే అవకాశం ఉందండి. టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఉంది కదా అని చెప్పి ఆ విధంగా అడగడం జరగదండి. కావున గమనించగలరు, ఇక్కడ 4 అంకెల పెద్ద సంఖ్యను అలాగే 4 అంకెల చిన్న సంఖ్య వీటి యొక్క మొత్తం అడగొచ్చు, లేదంటే భేదం అడగొచ్చు. డిఎస్సి లెవెల్లో మనకు ఆ క్వశ్చన్స్ ఆ విధంగా ఉంటాయండి. అయితే ఇక్కడ వీటితో ఏర్పడే 4 అంకెల పెద్ద సంఖ్య అంటే అవరోహణ క్రమం, అంటే 7 ఆల్రెడీ ఇవి అవరోహణ క్రమంలో ఉన్నాయి. తర్వాత ఒకవేళ చిన్న సంఖ్యను రాయమనంటే అప్పుడు 2 5 6 7 ఈ విధంగా రాస్తాం. ఒకవేళ మొత్తం అడిగాడు అనుకోండి, ఈ రెండింటిని కలుపుతాం. ఒకవేళ భేదం అడిగితే ఈ రెండింటిని మనం తీసివేయాలి. ఆ విధంగా మనం చేయాల్సి ఉంటుందండి. నాలుగోది, నెక్స్ట్ నాలుగోది, 1000లో ఎన్ని వందలు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, అలాగే తెలంగాణ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో కూడా ఈ ప్రశ్న ఉందండి. తెలంగాణలో మనకి ఏ విధంగా అంటే 1000లో ఎన్ని వందలు ఉన్నాయి, 1000లో ఎన్ని 200 ఉన్నాయి, 1000లో ఎన్ని 500 ఉన్నాయి. మన తెలంగాణ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఆ విధంగా అడగడం ఉందండి. అయితే నాలుగో ప్రశ్న, 1000లో ఎన్ని వందలు ఉన్నాయి. ఈ విధంగా అడిగినప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే 1000/100, ఈ 2 సున్నాలకి 2 సున్నాలు, 10/1 ఎంత అండి 10. అదే 1000లో 200, 1000లో 200 ఎన్ని ఉంటాయి, 0కు 0, 2 5లు 10. 1000లో 200 ఎన్ని ఉంటాయండి, 5. ఆ విధంగా ప్రశ్న అడిగితే ఆ విధంగా చెయ్యాలి. అలాగే 1000లో 500 ఎన్ని ఉంటాయండి, 2 కదా, ఈ 2 సున్నాలకి 2 సున్నాలు, 5 2 10. ఆ విధంగా అయినా చెయ్యవచ్చు. ఐదో ప్రశ్న, 5629ని పొందడానికి 1058కు ఎంత కలపాలి, ఇక్కడ ఎంత తీసివేయాలి. ఇటువంటి మాదిరి లెక్కలు అడిగినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసివేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుందండి. ఒకసారి చూద్దాం. 5629ని పొందడానికి ఈ 1058కు ఎంత కలపాలి అన్నాడు. అంటే ఏం చెయ్యాలి, తీసివేయాలండి. మీకు గత వీడియోలో కూడా ఇటువంటి 2 మోడల్స్ మనం
వీడియోలో చర్చించుకున్నాం. అయితే ఈ రెండు మోడల్స్ కూడా చూద్దాం. 9 నుండి 8 తీస్తే 1, 12 నుండి 5 తీస్తే 7, 5 ఉంటుంది, 5 నుండి 0 తీస్తే 5, 5 నుండి 1 తీస్తే 4. ఇదండి. ఈ 1058కు ఎంత కలపాలి అని అంటే 4571 ఆ విధంగా చేయాలి. అలాగే ఇక్కడ చూడండి, 1250ని పొందడానికి 9658 నుండి ఎంత తీసివేయాలి అనగా 9658 నుండి 1250ను తీసివేయాలి. ఇటువంటి మాదిరి లెక్కలు అడిగినప్పుడు మనం ఆ పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసివేసినట్లయితే అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ లెక్క, 3 టికెట్ల మొత్తం సొమ్ము 1950 రూపాయలు, రిజర్వేషన్ ఛార్జీ 150 రూపాయలతో కలిపి 1950 రూపాయలు. 3 టికెట్ల మొత్తం అన్నాడు. అయితే మనకు ప్రశ్న ఏంటంటే ఇక్కడ అయితే రిజర్వేషన్ ఛార్జీ లేకుండా అలాగే 3 టికెట్ల మొత్తం సొమ్ము ఎంత? చాలా సింపుల్ అండి. మనకి ఇక్కడ 3 టికెట్ల మొత్తం సొమ్ము ఎంత అండి? 1950 రూపాయలు. విత్ రిజర్వేషన్ ఛార్జీ ఎంత? 150 రూపాయలతో కలిపి అన్నాడు. ఈ 150 రూపాయలతో కాకుండా వాడు రిజర్వేషన్ ఛార్జీ లేకుండా అనంటే 1950 నుండి 150ని తీసివేస్తే అదే 3 టికెట్ల మొత్తం సొమ్ము అవుతుంది. 0, 5 నుండి 5 తీసి 0, 9 నుండి 1 తీస్తే 8, 1. అంటే రిజర్వేషన్ లేకుండా అయితే మొత్తం 3 టికెట్ల మొత్తం 1800. అప్పుడు ఈచ్ వన్ ఎంత అవుతుందండి? రిజర్వేషన్ ఇక్కడ 3 టికెట్లకి 150 అయితే ఈచ్ వన్ ఎంత అవుతుంది? 50. ఈచ్ వన్ 50 రూపాయలు అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఆన్సర్ 1800. 8, 9, 10, 11 మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి టెట్లో డిఎస్సిలో అడగడం జరిగిందండి. ఈ మోడల్స్ ఒకసారి చూద్దాం. 2 సంఖ్యల లబ్ధం 560. 2 సంఖ్యలు గమనించాలి. 2 సంఖ్యల లబ్ధం 560. అందులో ఒక సంఖ్య 10 ఇచ్చాడండి. ఇందులో ఒక సంఖ్య 10 ఇచ్చాడు లబ్ధం కనుక ఇంటూ రాసుకున్నాం. అందులో ఒక సంఖ్య 10 అయితే రెండవ సంఖ్యను కనుగొనండి. ఈ 2 సంఖ్యల లబ్ధములో మనకు ఒక సంఖ్య 10 ఇవ్వడం జరిగింది. అయితే ఈ 560 మనకు రావాలంటే ఈ 10ని ఏ నెంబర్ చే గుణిస్తే మనకు 560 వస్తుంది. సున్నాలు ఉంటే చాలా ఈజీ అండి. మనం 10ని 56తో గుణిస్తే 56 పదులు 560. 56 పదులు 560. అదేనండి ఇక్కడ ప్రశ్న ఏంటంటే 2 సంఖ్యల లబ్ధం. ఈ 2 సంఖ్యల లబ్ధం 560 అన్నాడు. అందులో ఒక సంఖ్య మనకు 10 ఇచ్చాడు, రెండో సంఖ్య. అంటే ఈ 10ని ఏ నెంబర్తో గుణిస్తే మనకు 560 వస్తుందని అంటే 56. అలాగే నెక్స్ట్ 9వ ప్రశ్న, డజన్ పుస్తకాల ఖరీదు 840 అయినా ఒక పుస్తకం ఖరీదు ఎంత? చూడండి, ఒక డజన్ అంటే ఎన్నండి? మొత్తం 12. ఒక డజన్ పుస్తకాల ఖరీదు 840 అయితే ఒక పుస్తకం ఖరీదు ఎంత? ఏం చేస్తాం? 840ని 12 చేత భాగిస్తే మనకు ఒక పుస్తకం ఖరీదు మనకు తెలుస్తుంది. 12 చేత 12 ఏళ్ళు 84, 0. అంటే ఒక పుస్తకం ఖరీదు ఎంత అండి? 70 రూపాయలు. ఇంకో ప్రశ్న, 2 సంఖ్యలు మొత్తం చూడండి 7680. సేమ్ మోడలేనండి. 2 సంఖ్యలు మొత్తం 7680. అందులో ఒక సంఖ్య 2519 అయితే చూడండి, 2 సంఖ్యలు మొత్తం అన్నాడు. మొత్తం అంటే ప్లస్ అనమాట. 2 సంఖ్యలు మొత్తం 7680 అయితే అందులో ఒక సంఖ్య 2519 అయితే రెండవ సంఖ్యను కనుక్కోమన్నాడు.
ఈ విధంగా అడిగినప్పుడు మనం ఇక్కడ పెద్ద సంఖ్య ఏదండి 7680 కదా. దీని నుండి ఈ 2519ని తీసివేస్తే మనకు రెండో సంఖ్య ఈజీగా వస్తుంది. చూద్దాం. 10 నుండి 9 తీస్తే 1, 7 నుండి 1 తీస్తే 6, 6 నుండి 5 తీస్తే 1, 7 నుండి 2 తీస్తే 5. కావాలంటే మీరు ఈ రెండింటిని కలిపినట్లయితే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. కావున మనకి ఇక్కడ ఆన్సర్ 5161. 11వ ప్రశ్న, ఒక ఫ్యాన్ ఖరీదు 685. ఒక ఫ్యాన్ ఖరీదు 685. ఒక టేబుల్ ఖరీదు 2250 అయినా రెండు ఫ్యాన్లు అలాగే 3 టేబుల్స్ మొత్తం ఖరీదు ఎంత అన్నాడు. మొత్తం ఖరీదేనంటే ఈ రెండింటిని గుణించాలి. అలాగే ఈ రెండింటిని గుణించి మొత్తం అన్నాడు కదండి, మొత్తం ఖరీదు ఎంత అన్నాడు. గుణించిన తరువాత ఆ రెండింటిని మనం కలిపితే వచ్చేదే మొత్తం ఖరీదు వస్తుంది. అయితే 2 5లు 10, 2 8లు 16, 17, 2 6లు 12, 13. అలాగే 3 0లు 0, 3 5లు 15, 3 2లు 6, 1 7, 3 2లు 6. ఇదండి మొత్తం అన్నాడు కనుక కలిపితే ఎంత వస్తుంది? 11, 7, 8, 8120 రూపాయలు. 2 ఫ్యాన్లు మరియు 3 టేబుల్స్ మొత్తం ఖరీదు ఎంత? 8120. 12వ ప్రశ్న, రవి ఒక పుస్తకంలో 1/4వ భాగం పేజీలు చదివాడు. అయితే రవి ఆ పుస్తకంలో ఇంకను చదవవలసిన భాగం ఎంత? ఈ విధంగా మనకి అడిగినప్పుడు మనం ఏం చేయాలని అంటే, రవి ఒక పుస్తకంలో 1/4వ భాగం పేజీలు చదివాడు, ఇంకను చదవవలసిన భాగం ఎంత అన్నప్పుడు 1 - 1/4 అంతేనండి. ఇటువంటి మాదిరి లెక్కలు అడిగినప్పుడు మనం ఈ విధంగా చెయ్యాలి. మనం 1 - 1/4. ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తామండి, హారములకి కసాకు కట్టాలి. కసాకు ఎంత అవుతుంది? 4. అంటే 1 4ల 4 1ల 4 మైనస్ ఈ 2 పోతే 1 1ల 1 అంటే ఎంత వచ్చిందండి? 3/4. ఇంతేనండి. ఇంకనూ చదవవలసిన భాగం ఎంత అంటే 3/4. అలాగే 13వ ప్రశ్న, 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు అలాగే 7 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు మధ్య గల తేడా అంటే ఏం చేస్తామండి? 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య, 6 అంకెలు అంటే ఎంతండి? 9,99,999. ఇది 6 అంకెల పెద్ద సంఖ్య. మరి 7 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య ఎంత అవుతుందండి? 7 అంకెలు అంటే చూడండి, 3 4 5 6 7 అంటే 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. అంటే మనకు 7 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య ఏదండి? 10 లక్షలు. 10 లక్షల నుండి మనం 9,99,999 నుండి దీన్ని తీసివేస్తే మనకి ఎంత వస్తుందండి? ఆన్సరు 1 రావడం జరుగుతుంది. అదేనండి ఆన్సర్. 14,95,97,872 అనే సంఖ్యను హిందూ సంఖ్యామానంలో రాయండి. హిందూ సంఖ్యామానంలో మనం దీన్ని ఏ విధంగా రాస్తామనంటే, వందల స్థానం తర్వాత 1, 10, 100. వందల స్థానం తర్వాత మనం ఒక కామ పెడతాం. దీని తర్వాత ప్రతి 2 సంఖ్యలు ఇక్కడొక కామ, ఇక్కడొక కామ. ఇది హిందూ సంఖ్యామానం లేదా భారతీయ సంఖ్యామానంలో మనం ఈ విధంగా రాస్తాం. ఇదే దీని ప్రామాణిక రూపం అండి. అదే అంతర్జాతీయ సంఖ్యామానంలో అయితే అక్కడ అంతర్జాతీయ సంఖ్యామానంలో ప్రతి 3 సంఖ్యల తర్వాత ఈ విధంగా మనం రాయడం జరుగుతుంది. అదే హిందూ సంఖ్యామానంలో అయితే వందల స్థానం తర్వాత ప్రతి 2 స్థానాలు వద్ద మనం కామాలు పెడతాం. ఇదే హిందూ సంఖ్యామానం. తరువాత 15వ ప్రశ్న, క్రింది సంఖ్యలను విస్తృత రూపంలో రాయండి.
క్రింది సంఖ్యలను విస్తృత రూపంలో రాయండి. మొదటి లెక్క 7,34,254. రెండో లెక్క, మూడో లెక్క, నాలుగో లెక్క. నేను ఇందులో మీకు 2 లెక్కలు చెప్తానండి. మిగిలిన 2 లెక్కలు మీరు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, వందల స్థానం తర్వాత ఒక కామ, దాని తర్వాత 10,000 స్థానంలో ఒక కామ. అంటే ఇది హిందూ సంఖ్యామానంలో ఉందని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ కూడా చూడండి, 1, 10, 100. అలాగే వందల స్థానం తర్వాత ప్రతి 2 సంఖ్యల వద్ద మనం కామాలు గమనించాం. చూశారు కదండి, ఇది హిందూ సంఖ్యామానం. అయితే దీని విస్తృత రూపం మనకు మొన్న ఆంధ్రప్రదేశ్ టెట్లో అడగడం జరిగిందండి. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మనకు ఈ విధంగా లెక్కిచ్చి కిందన మనకు 4 ఆప్షన్స్ అడగడం జరుగుతుందండి. అయితే మొదటి లెక్క ఒకసారి చూద్దాం. 7,34,254. దీని విస్తృత రూపము ఏ విధంగా చెయ్యాలండి? 7 లక్షలు కదండి. 7 ఇంటూ లక్ష, వందలు, వేలు, 10,000, లక్ష. ఇది 7 లక్షలని మనం ఈ విధంగా రాసుకున్నాం. ప్లస్ తర్వాత 34,000. 34,000ని మనం ఏ విధంగా రాస్తాం? 34,000 అంటే ఇక్కడ 30,000 ఒకటి ఉంటుంది, అలాగే 4,000 కూడా ఉంటుంది. కావున 3 ఇంటూ 30,000 కదండి, 3 ఇంటూ 10,000. 3 ఇంటూ 10,000 అంటే గుణిస్తే 30,000 వస్తుంది. ప్లస్ తర్వాత 4,000 అంటే 4 ఇంటూ 1000. ప్లస్ 254 అంటే 2 ఇంటూ 100. ప్లస్ 54 అంటే 5 ఇంటూ 10. తర్వాత ప్లస్ 4 ఇంటూ 1. మనకి ఈ విధంగా దీన్ని విస్తరించి రాస్తాం. అయితే మనకు ఎగ్జామ్ లెవెల్లో మనకు ప్రశ్న ఈ విధంగా ఇస్తూ మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవే ఇక్కడ మనకి ఇక్కడ పెద్ద సంఖ్యలు ఉన్నాయి చూసారా? ఈ పెద్ద సంఖ్యలు మనకి ఇచ్చినప్పుడు చివరన 54 ఈ సంఖ్యను మనం చూసుకుంటే ఈజీగా సరిపోతుంది. 54ని మనం ఏ విధంగా రాస్తాం? 50 ప్లస్ 4. చివరిన చూడండి, 5 పదుల 50, అలాగే 4 1ల 4. ఈ విధంగా మనం చూసుకుంటే సరిపోతుంది. సేమ్ రెండో ఆప్షన్లో కూడా ఈ విధంగా 5 ఇంటూ 10 ప్లస్ 4 ఇంటూ 1 ఉందనుకోండి, అప్పుడు మనం ఇక్కడ రెండో ఆప్షన్లో మొదటి దాన్ని లేదా రెండో దాన్ని మనం సరి చూసుకోవాలి. ఆ విధంగా మనం చెయ్యాలండి. ఇప్పుడు చూద్దాం. 42,63,456. మరి దీన్ని అయితే ఏ విధంగా విస్తరిస్తాం? 42 లక్షలు అనగా ఇక్కడ 40 లక్షలు ప్లస్ 2 లక్షలు. ఆ విధంగా మనం చూసుకోవాలండి. అంటే మనకు ప్రశ్న ఈ విధంగా ఇస్తూ మనం 15లో 1 లెక్క మనం నేర్చుకున్నాం కదండి. ఆ విధంగా మనం విస్తరించాలి. అయితే ఇప్పుడు 42 లక్షలు అంటే ఇందులో 40 లక్షలు ఉంటుంది, అలాగే 2 లక్షలు ఉంటుంది. కావున 4 ఇంటూ 10 లక్షలు, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. ఈ విధంగా ఓకేనండి. ఈ 10 లక్షల్ని మళ్ళీ వాడు ఏ విధంగా మార్చొచ్చు? 10⁶, లేదా 10�7, లేదా 10⁸. ఈ విధంగా మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఆ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. మొన్న టెట్లో సేమ్ ఆ విధంగా అడగడం జరిగిందండి. అలాగే 40 lakhs ప్లస్ 2 లక్షలు అంటే 2 ఇంటూ లక్ష, 1000, 10,000, లక్ష. ఈ విధంగా డివైడ్ చేయాలి. 63,000 కావున ఇందులో 60,000 ఉంటుంది, అలాగే 3,000 ఉంటుంది. అనగా 6 ఇంటూ 10,000, 6 ఇంటూ 10,000 ప్లస్ 60,000 ప్లస్ 3,000. అంతే కదండి. 3 ఇంటూ
ఈ విధంగా మనం చెయ్యాలి. ఆ తర్వాత 456 అంటే 4 ఇంటూ 100, 50 అంటే 5 ఇంటూ 10, అలాగే ప్లస్ 6 అని అంటే 6 1 6. ఈ విధంగా మీరు చూసుకోవాలి. అలాగే మీరు 3వ లెక్క చేయండి, అలాగే 4వ లెక్క. 16ది 20 కోట్లు, 80 లక్షలు, 40,000, 500 ప్లస్ 1ను ప్రామాణిక రూపంలో రాయండి. ప్రామాణిక రూపం అంటే ఇదండి. ఇదేమో విస్తృత రూపము. దీన్ని మనం ప్రామాణిక రూపంలో రాయాలి. ఎలా రాస్తామండి? 20 కోట్ల, 80 లక్షల, 40,000, 501. అంతేనండి, 501. చూసుకోవాలి, 9 నెంబర్స్ ఉండాలి. 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఓకేనండి, ఈ విధంగా మనం రాస్తాం. అలాగే 17వ ప్రశ్న చూడండి. 17. సూర్యునికి భూమికి మధ్య దూరం 14,95,97,870. పై సంఖ్యలను ప్రామాణిక రూపంలోను విస్తరణ రూపంలో రాయండి. ఏ విధంగా చేస్తామండి? దీని ప్రామాణిక రూపం 14,95,97,870. అయితే వాడు ఏమన్నాడు? ప్రామాణిక రూపంలో రాయమన్నాడు. ప్రామాణిక రూపం ముందు 100ల స్థానం తర్వాత ప్రతి 2 సంఖ్యల మధ్య మనం కామ పెట్టాలి. ఇదే హిందూ అరబిక్ సంఖ్యమానం లేదా హిందూ సంఖ్యమానం లేదా భారతీయ సంఖ్యమానం అని పిలుస్తాం. దీని విస్తరణ రూపం మీకు 16వ లెక్క అలాగే 15వ లెక్క మనం నేర్చుకున్నాం కదండి. మీరు ఆ విధంగా ట్రై చేయండి. అలాగే 18వ ప్రశ్న 43,67,245 సంఖ్యలో గీత గీయబడిన అంకెల యొక్క స్థాన విలువ, సహజ విలువలను రాయండి. అంటే ఈ కేవలం ఇన్ఫర్మేషన్ కోసమేనండి. 18వ ప్రశ్న చూడండి. ఈ సంఖ్యలో గీత గీయబడిన అంకెల యొక్క స్థానం అన్నాడు. స్థానము, స్థాన విలువ, సహజ విలువ మీరు తెలుసుకోవాలని చెప్పడం జరుగుతుందండి. ఈ మూడు కింద గీత ఉంది కనుక ఇది ఏ స్థానంలో ఉందో కనుక్కుందాం. మనకి పరీక్షల్లో అడిగే అవకాశం ఉందండి. 1, 10, 100, 1000, 10,000, లక్ష. అంటే ఈ అంకె యొక్క స్థానము ఏ స్థానం అండి? స్థానము లక్ష. తర్వాత స్థాన విలువ అన్నాడు. స్థాన విలువ అని అంటే లక్ష కదండి. 3 ఇంటూ లక్ష 10,000, లక్ష అంటే ఎంతండి? 3 లక్షలు. ఇదండి స్థాన విలువ. సహజ విలువ ఎంత అవుతుందండి? సహజ విలువ ఎప్పుడూ కూడా మారదండి. సహజ విలువ ఇక్కడ 3 ఉంటే 3, 4 ఉంటే ఏ నెంబర్ ఉన్నా సహజ విలువ అదే సంఖ్య అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ 19వ ప్రశ్న ఒకసారి చూద్దాం. 8, 3, 9, 2, 5 అంకెలను 8, 3, 9, 2, 5 ఈ అంకెలను పునరావృతం చెయ్యకుండా 5 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్యలను రాయమన్నాడు. ఇది మనకు 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్న అండి. అయితే మనకు ఎగ్జామ్ లెవెల్లో మనకి ఏ విధంగా గత వీడియోలో నేర్చుకున్నాం, ఏ విధంగా అడగడం జరుగుతుందని అంటే ఈ పెద్ద సంఖ్యకు మరియు చిన్న సంఖ్యల మొత్తం అడగొచ్చు, లేదనంటే భేదం అడగొచ్చు. ఈ రెండిట్లో ఏ విధంగానైనా అడిగే అవకాశం ఉందండి. అయితే వీటిని మనం పునరావృతం చేయకుండా అంటే వాడినటువంటి అంకెను మళ్ళీ వాడకుండా 5 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అన్నాడు. ఇందులో పెద్ద సంఖ్య 9, 8, తర్వాత 5, తర్వాత 3, నెక్స్ట్ 2.
ఇది పెద్ద సంఖ్య అండి. చిన్న సంఖ్య ఇది కేవలం నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి, గమనించాలి. చిన్న సంఖ్య 2, దీని తర్వాత 3, తర్వాత 5, నెక్స్ట్ 8, నెక్స్ట్ 9. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్న మనకి ఈ విధంగా అడగడం జరిగింది. కానీ ఎగ్జామ్ లెవెల్లో వీటి యొక్క తేడా అడగొచ్చు, లేదంటే వీటి యొక్క మొత్తం అడగొచ్చు. మొత్తం అంటే ఈ రెండింటిని కలుపుతాం, తేడా అంటే లేదా భేదం అని అంటే దీని నుండి దీన్ని తీసివేయాలి. తీసివేస్తే మనకు ఆన్సర్ రావడం ఇస్తూ అంతర్జాతీయ సంఖ్యామానాన్ని ఉపయోగించి అక్షర రూపంలో రాయండి. అక్షర రూపంలో రాయండి. చూడండి, అంతర్జాతీయ సంఖ్యామానం అంటే మనం అంతర్జాతీయ సంఖ్యామానం ఏ విధంగా ఉంటుందండి? మనకి ఇచ్చింది ఏంటి? 3042. అదే హిందూ సంఖ్యామానంలో అంటే వందల స్థానం తరువాత ప్రతి 2 సంఖ్యల మధ్య మనం కామలు పెట్టడం జరిగింది. అదే అంతర్జాతీయ సంఖ్యామానంలో వందల స్థానం తరువాత ప్రతి 3 సంఖ్యలు, ఇగోండి ఈ 3 నెంబర్స్, ఈ 3 నెంబర్స్, ఈ విధంగా ప్రతి 3 సంఖ్యల మధ్య మనం కామాలు పెట్టినట్లయితే దాన్ని మనం అంతర్జాతీయ సంఖ్యామానం అని అంటాం. అయితే దీన్ని అక్షర రూపంలో రాయమన్నాడు. అక్షర రూపంలో అనగా 720 మిలియన్ల 563,40,42 ఈ విధంగా మనం రాస్తామండి. 21వ ప్రశ్న, 6 అంకెల పెద్ద సంఖ్యకు 5 అంకెల పెద్ద సంఖ్యకు గల తేడా ఎంత? ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ముందు 6 అంకెల పెద్ద సంఖ్య ఎంతో మనకు తెలియాలండి. 6 అంకెల పెద్ద సంఖ్య అంటే ఈ విధంగా మనం రాస్తామండి. ఎన్ని? 6 అంకెలు 9,99,999. 6 అంకెలు 1, 2, 3, 4, 5, 6. 6 అంకెల పెద్ద సంఖ్యకు 5 అంకెల పెద్ద సంఖ్యకు గల తేడా 5 సంఖ్యలు 99,999. ఈ విధంగా మనం రాస్తాం. తేడా అంటే ఏం చెయ్యాలండి? తీసివేయాలి. తీసివేస్తే 0, 0, 0, 0, 9 అంటే ఎంత అండి? ఇది 9 లక్షలు. అలాగే 22వ ప్రశ్న, 6 అంకెల చిన్న బేసి సంఖ్య అలాగే 5 అంకెల పెద్ద సరి సంఖ్యల మొత్తం కనుగొనండి. ఈ విధంగా అడిగినప్పుడు మనం ఏం చెయ్యాలని అంటే ఒకసారి చూద్దామండి. 6 అంకెల చిన్న బేసి సంఖ్య, 6 అంకెల చిన్న సంఖ్య ఎంతో ఒకసారి చూద్దాం. 6 అంకెల చిన్న సంఖ్య అంటే 1,00,000, 100, 1000, 10,000, 1,00,000. ఇది ఏ సంఖ్య అండి? ఇది సరి సంఖ్య. కానీ వాడు ఏమన్నాడు? 6 అంకెల చిన్న బేసి సంఖ్య అన్నాడు. చిన్న బేసి సంఖ్య, బేసి సంఖ్య అంటే అప్పుడు ఏమొస్తుంది? 1,01. 1,01. తరువాత 5 అంకెల పెద్ద సరి సంఖ్య అన్నాడు. 5 అంకెల పెద్ద సంఖ్య ఎంతండి? 5 అంకెల పెద్ద సంఖ్య 5 అంకెల పెద్ద సంఖ్య ఏమవుతుంది? 99,999. 1, 2, 3, 4, 5. గమనించాలి, ఇక్కడ చిన్న బేస్ సంఖ్య అన్నాడు, ఇక్కడ పెద్ద సరి సంఖ్య అన్నాడు. అయితే 5 అంకెల పెద్ద సంఖ్య 99,999. కానీ ఇక్కడ వాడు ఏమన్నాడు? సరి సంఖ్య అన్నాడు. కానీ ఈ 9 అనేది బేస్ సంఖ్య కనుక బేసి సంఖ్య ఇది. మరి వాడు ఏమన్నాడు? పెద్ద సరి సంఖ్య అన్నాడు. సరి సంఖ్య అంటే అప్పుడు ఏం రాస్తాం? 8 రాస్తాం దగ్గరగా, ఈ విధంగా అనమాట. వాడు ఏమన్నాడు? వీటి యొక్క మొత్తాన్ని కనుగొమన్నాడు. మొత్తం అంటే ఏం చెయ్యాలి? కలపాలి. కలిపితే ఎంత అండి? 9, 9, 9, 9. ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. 23వ ప్రశ్న, బాబాకు బ్యాంక్ ఖాతాలో 7,844 రూపాయలు ఉన్నాయి. అందులో అతను
రూ. 2257 ఖర్చు చేయగా అతని ఖాతాలో నిల్వ ఉన్న సొమ్ము అంచనా వేయమన్నాడు. గమనించాలండి, ప్రశ్న మనం క్షుణ్ణంగా చదవాలి. ఇప్పుడు బాబాకు బ్యాంక్ ఖాతాలో ఉన్న సొమ్ము ఎంతండి? రూ. 7,844. ఇందులో ఎంత ఖర్చు చేశాడండి? 2257 ఖర్చు చేశాడు కనుక ఏం చెయ్యాలి? మనం తీసివేయాలి. 14 నుంచి 7 తీసి 7, 13 నుంచి 5 తీసి 8, 7 నుండి 2 తీస్తే 5, 7 నుండి 2 తీస్తే 5. అయితే అతని ఖాతాలో నిల్వ ఉన్న సొమ్ము ఎంతండి? 5,587. కానీ ఈ నిల్వ ఉన్న సొమ్మును అంచనా వేయమన్నాడు. అంటే ఇక్కడ 5,587 అని అంటే దేనికి దగ్గరగా ఉందండి? 6,000కి దగ్గరగా ఉన్నది. ఒకవేళ 5,500 అనుకోండి, అప్పుడు మనం ఎంతకు సవరిస్తాం? 5,000కి మనం రాసుకుంటాం. కానీ ఇక్కడ 5,587 కనుక ఇది 6,000 రూపాయలకి దగ్గరగా ఉంది కనుక దీన్ని మనం ఈ విధంగా అంచనా వేసాం. అదండి. నెక్స్ట్ 24వ ప్రశ్న. ఒక రైలు 143 కిలోమీటర్ల దూరాన్ని 1 గంటలో ప్రయాణించగలదు. ఒక రైలు గంటకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి? 143 1 గంటకి. మరి ఒక రోజులో ఆ రైలు ఎంత దూరం ప్రయాణించగలదు? ఒక రోజు అనగా రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటలు. కావున దీన్ని 24తో మనం గుణించినట్లయితే ఆన్సర్ వస్తుంది 24 లెక్క మీరు చెయ్యాలి. 25వ ప్రశ్న ఒకసారి చూద్దాం. ఒక ప్రచురణకర్త జూలై నెలలో 3,875 పుస్తకాలు ముద్రించాడు. జూలై నెలలో, జూలై అంటే జూలై నెలకి ఎన్ని రోజులు ఉంటాయండి? 31 రోజులు. జూలై నెలలో ఎన్ని పుస్తకాలు ముద్రించాడండి? 3,875. అయితే ప్రతిరోజు సమాన సంఖ్యలో ముద్రించగలిగితే ఒక లీపు సంవత్సరంలో ఎన్ని పుస్తకాలు ముద్రించగలడు? ఒక లీప్ సంవత్సరం. లీప్ సంవత్సరం అని అంటే ఎంతండి? 366 రోజుల్లో మనకు ఫిబ్రవరి నెలలో మనకి ఎన్ని డేస్ ఉంటాయండి? లీప్ సంవత్సరానికి 29 రోజులు. అంటే వాడు ఏమన్నాడు? ఒక లీపు సంవత్సరంలో అంటే 29 రోజులు అన్నమాట. ఒక లీప్ సంవత్సరంలో ఎన్ని పుస్తకాలు ముద్రించగలడు? దీన్ని మనం ఏకవస్తు మార్గంలోకి మనం కన్వర్ట్ చేసామండి. అప్పుడు ఏం చెయ్యాలి మనం? తక్కువ బై ఎక్కువ అంటే 29/31 ఇంటూ 3,875 ఈ విధంగా చెయ్యాలి. ఇప్పుడు చూడండి, 31 చే పోతుందో లేదో చూద్దాం. చివరిన 5 ఉంది కనుక 31 ఎక్కం చూడాలి. 31 ఒకట్ల 31 7 మిగులుతుంది. అప్పుడు ఏమవుతుంది? 77. 31 రెళ్ళు ఎంత? 62 అవుతుంది. తీసివేస్తే ఎంత? 5 15 మిగులుతుంది. 15 అంటే 155 అవుతుంది. 31 155 పోయింది. మిగిలింది ఎంత అండి? 29 ఇంటూ 125. ఈ రెండింటిని గుణిద్దాం. 29 9 5 45 9 2 18 22 9 1 9 2 11 2 5 10 2 4 1 5 2 1 2 25 6 3. అంటే ఒక లీపు సంవత్సరంలో అనగా ఫిబ్రవరి నెలలో మొత్తం ఎన్ని రోజులు? 29 రోజులకు గాను మొత్తం 3,625 పుస్తకాలు ముద్రించగలడు. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. 26వ ప్రశ్న సేమ్ దీన్ని కూడా మనం సింపుల్గా ఏకవస్తు మార్గంలోకి మనం కన్వర్ట్ చేస్తే సరిపోతుందండి. లేదా సింపుల్గా 42/63 ఇంటూ 315
చేసినట్లయితే ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూద్దాం. 63 రబ్బరు వెల 315 రూపాయలైతే 42 రబ్బరుల వెల ఎంత? దీన్ని ఏకవస్తు మార్గంలో కన్వర్ట్ చేద్దాం. 63 రబ్బరు వెల ఎంత అండి? 315 అయితే 42 రబ్బరుల వెల ఎంత అన్నాడు. ఇప్పుడు ఏకవస్తు మార్గంలో మనం ఏం చేస్తాం? 42/63 42/63 ఇంటూ 315. చివరన ఇక్కడ 3 ఉంది, 5 ఉంది కనుక 3 యొక్క భాజనీయత సూత్రం రావాలి. 3 చేత పోతుంది చూడండి. 3 2 6, 3 1 3 1 3, 3 5 15 అంటే ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ 3 చేత లేదంటే 21 2 42 ఎంత మిగిలింది? 2 5 10, 2 1 2 అంటే 42 రబ్బరుల వెల ఎంత అండి? 210 రూపాయలు. అలాగే మిగిలిన కొన్ని మోడల్స్ మళ్ళీ నేర్చుకుందాం. 27వ ప్రశ్న ఒకసారి చూద్దాం. ఒక సైకిల్ షాప్ యజమాని ఒక సైకిల్ను 1500 రూపాయలకు కొని దానిని 1350 రూపాయలకి అమ్మాడు. అయితే యజమానికి లాభం వస్తుందా, నష్టం వస్తుందా? ఎంత శాతం? మనకి టెక్స్ట్ బుక్లో ఇంతవరకే ఇచ్చాడండి. అయితే మనకు టెట్ డిఎస్సిలో మనకి ఏ విధంగానంటే లాభం వస్తుందా, నష్టం వస్తుందా, ఎంత శాతం, అది లాభం అయితే ఎంత శాతం, నష్టం అయితే ఎంత శాతం ఒకసారి చూద్దాం. యజమాని ఒక సైకిల్ను 1500 రూపాయలకి కొన్నాడు. అంటే ఇది కొన్న వెల. అయితే దాన్ని 1350 రూపాయలకి అమ్మాడండి. 1500 రూపాయలకి కొని 1350 రూపాయలకి అమ్మాడు. అయితే యజమానికి లాభమా లేదా నష్టమా అని అడిగాడు. అంటే ఏం చెయ్యాలి? తీసివేయాలి. 5 4 నుండి 3 తీస్తే 1 ఆ సైకిల్ను 1500 రూపాయలకి కొని 1350 రూపాయలకి అమ్మాడు. అంటే మనకి నష్టం ఎంత వచ్చిందండి? నష్టమే కదా, 150. అంటే ఇక్కడ నష్టం ఎంత అండి? 150. నష్టం 150 అయితే ఎంత శాతం అన్నాడు. ఎంత శాతం అని అంటే మనకి నష్టం వచ్చింది కనుక నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు ఏమండి? నష్టము బై కొన్న వెల ఇంటూ 100. ఇదే ఫార్ములా అండి. లాభ శాతం అయితే లాభము బై కొన్న వెల ఇంటూ 100 అంతేనండి. నష్టం ఎంత వచ్చిందండి? ఇక్కడ నష్టం 150 బై కొన్న వెల అంతా ఎంత కొన్నాడు? 1500 ఇంటూ 100 అంతేనండి. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు, 15 1 15, 0కి 0 అంటే ఎంతండి? నష్ట శాతం 10% అన్నమాట. అలాగే 28వ ప్రశ్న 2చే భాగించబడే సంఖ్యను గుర్తించమన్నాడు. 2చే భాగించబడే సంఖ్యను గుర్తించమన్నాడు. చూద్దాం. 2చే భాగించబడే సంఖ్యను గుర్తించండి. అంటే ఇప్పుడు మనకు 2 యొక్క భాజనీయత సూత్రం కంపల్సరిగా రావాలండి. 2 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఒకట్ల స్థానములో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అయితే మనకి ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. మొదటి దాన్ని తీసుకోండి. 3850. ఇది 2చే భాగింపబడుతుందా లేదా? అంటే మనకి 2 యొక్క భాజనీయత సూత్రం ఏం చెప్తుంది? ఒకట్ల స్థానంలో 0 కానీ, అంటే కుడివైపు నుండి చూడాలండి. ఒకట్ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నట్లయితే అది నిశ్శేషంగా 2 చేత
నిశ్శేషంగా భాగించబడుతుంది. కనుక ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చివరన 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. కనుక ఈ 3 కూడా 2 చేత భాగింపబడవు. అలాగే 29వ ప్రశ్న 4 చే భాగించబడే సంఖ్యను గుర్తించండి. అంటే 4 యొక్క భాజనీయత సూత్రం రావాలి కంపల్సరిగా. 4 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే, ఇచ్చినటువంటి లెక్కలో లేదా సంఖ్యలో చివరి 2 స్థానాలు, ఉదాహరణకు 24, 36. మొదటి ఆప్షన్ని చూసుకోండి. ఇచ్చిన సంఖ్యలోని కుడివైపు నుంచి చివరి 2 అంకెలు, కుడివైపు నుంచి చివరి 2 అంకెలు 4 చేత భాగింపబడితే అది ఖచ్చితంగా 4 యొక్క భాజనీయత సూత్రం అవుతుంది. అయితే కుడివైపు నుండి 2 సంఖ్యలు ఎంత ఉందండి అక్కడ 36. ఈ 36 4 చేత భాగింపబడుతుంది. శేషం 0. అంటే 4 9 36. కావున ఇక్కడ వాడు ఏమన్నాడు, 4 చే భాగించబడే సంఖ్యను గుర్తించండి అన్నాడు. అంటే 36 భాగించబడుతుంది. అలాగే 56 కూడా ఇక్కడ భాగించబడుతుంది. 56 4 1 4, 4 4 16. ఇది కూడా రైట్ అవుతుంది. ఈ 2 4 చేత పోదు, 50 4 చేత పోదు. ఈ 2 భాగింపబడుతున్నాయి, ఈ 2 కావు. అలాగే 30వ ప్రశ్న 50 మనకి ఇక్కడ డాష్ ఇచ్చాడండి, ఒక గడి. 19 అనే సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడాలంటే ఈ గడిలో ఏ సంఖ్య రావాలి అన్నాడు. అంటే ముందుగా 9 యొక్క భాజనీయత సూత్రం రావాలండి. సింపుల్గా 9 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే, సంఖ్యలోని అంకమూలం 9 అయితే, అంకమూలం 9 అయితే అది ఖచ్చితంగా 9 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఉదాహరణకు ఇంకో సంఖ్యను తీసుకుందామండి, 50319. అంటే అంకమూలం అంటే ఏంటో మీకు ఒకసారి వివరంగా చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు ఈ సంఖ్యలన్నిటిని కలిపితే ఎంత వస్తుందండి? 5 + 3 8, 8 1 9, 9 + 9 ఎంత? 18. అంకమూలం అని అంటే చెప్తాను, 1 + 8, దీన్ని కూడా కలిపితే 1 + 8 ఎంత అండి? 9. కనుక దీన్నే మనం అంకమూలం అని అంటామండి. ఈ సంఖ్యలోని అంకమూలం 9 అయితే అది ఖచ్చితంగా 9 యొక్క భాజనీయత సూత్రం, లేదా అది ఖచ్చితంగా 9 చే భాగించబడుతుంది. ఇక్కడ 50-19 అనే సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడాలి అని అంటే ఈ గడిలో ఏ సంఖ్య రావాలనేది ప్రశ్న అండి. ఇప్పుడు ఏం చేద్దామనంటే సరిచూద్దాం. 50, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ 1 ఉందనుకోండి, 9 1 + 10 11, 11 ఉన్న 5 ఎంత? 16. ఈ రెండింటిని కలిపితే ఎంత అండి? 6 + 1 7. మనకు అంకమూలం 9 రావాలి. అలాగే 2ని తీసుకుందాం, 5 + 2 7, 7 1 8, 9 17. దీన్ని 1 + 7 చేస్తే ఎంత? 8. 1+, కానీ మనకు అంకమూలం 9 అయ్యి ఉండాలి. నెక్స్ట్ 3, 5 + 3 8, 8 ఉన్న 1 ఎంత అండి? 9, 9 + 9 ఎంత? 18. దీన్ని 1 + 8గా రాసుకుంటే, 18ని 1 + 8గా రాసుకుంటే ఎంత? 9. అంటే ఇక్కడ 9 చే నిశ్శేషంగా భాగించబడాలంటే ఈ గడిలో ఏ సంఖ్య రావాలి అని అంటే అంత? 3 రావాలి. 3 ఈ గడిలో మనం ఫిల్ చేసినట్లయితే మనకు ఇగోండి ఈ మొత్తం ఈ అంకెలన్నిటినీ కలిపినట్లయితే మనకు 18 వస్తుంది. దీన్నే మనం 1 + 8గా రాసుకుంటాం, = 9. 8 + 1 9. అంటే దీని యొక్క అంకమూలం 9 కనుక ఇది ఖచ్చితంగా నిశ్శేషంగా 9 చేత భాగింపబడుతుంది. అలాగే 31వ ప్రశ్న 2,89,279కు ఏ కనిష్ట సంఖ్యను కలిపితే అది 8 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. 8 చే నిశ్శేషంగా భాగించబడుతుంది అంటే ఇక్కడ 8 యొక్క భాజనీయత సూత్రం మనకు కంపల్సరీగా రావాలి.
8 యొక్క భాజనీయత సూత్రం 8 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే 8 యొక్క భాజనీయత సూత్రం ఏదైనా సంఖ్యలోని చివరి 3 నెంబర్లు, ఉదాహరణకు మనం చివరి 3 నెంబర్లు 28, 92, 80 ఇచ్చినటువంటి సంఖ్యలో చివరి 3 నెంబర్లు 8 చేత భాగించినట్లయితే అదే 8 యొక్క భాజనీయత సూత్రం అవుతుంది. చివరి 3 నెంబర్లు. అదే 4 యొక్క భాజనీయత సూత్రం అయితే చివరి 2, ఈ 2 చూడాలి. 8 యొక్క భాజనీయత సూత్రం అయితే ఈ చివరి 3 నెంబర్లు, చివరి 3 స్థానాలు చూడాలి. ఇవి ఈ 280 అనేది 8 చేత భాగింపబడితే అది ఖచ్చితంగా 8 యొక్క భాజనీయత సూత్రం అవుతుంది. 8 4ల 32, 8 3లు 24, అంటే ఇక్కడ 28, 4 మిగులుతుంది 40, 8 5ల 40. కనుక అది ఖచ్చితంగా 8 చేత భాగింపబడుతుంది. అయితే ఇక్కడ మనకు ప్రశ్న 2,89,289,279కు ఏ కనిష్ట సంఖ్యను కలిపితే 8 నిశ్శేషంగా భాగించబడుతుంది. మొదటి చూద్దాం. 1 అవ్వనట్లయితే 2 అవ్వనట్లయితే 3, ఆ విధంగా మనం చూసుకోవాలి. ముందు మనం ఏ కనిష్ట సంఖ్యను అన్నాడు, 1ని తీసుకుందాం. అంటే 2,89,279కి 1 కలిపామనుకోండి, ఎంత వస్తుంది? 280 అవుతుంది. అదే ఇప్పుడు మనం నేర్చుకున్నామండి. ఏదైనా సంఖ్యలోని చివరి 3 స్థానాలు 8 చేత భాగించబడినట్లయితే అది ఖచ్చితంగా 8 నిశ్శేషంగా భాగించబడుతుంది. 32 ప్రశ్న, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. 32, 33, 35, 36 మొన్న టెట్లో మనకు ఈ మోడల్స్ అడగడం జరిగిందండి. ఒకసారి చూద్దాం. 7 యొక్క మొదటి 10 గుణిజాలు రాయండి. 7 యొక్క మొదటి 10 గుణిజాలు రాయండి. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్న అండి. మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఈ విధంగా అడగడండి. 7 యొక్క మొదటి 10 గుణిజాల మొత్తం అంటాడు. 10 గుణిజాల మొత్తం అడగవచ్చు. లేదా 7 యొక్క మొదటి 10 గుణిజాల సగటు అడగవచ్చు. సగటు లేదా సరాసరి లేదా అంక మధ్యమము లేదా మధ్యగతము ఈ టైపు, ఈ విధంగా మనకు అడిగే అవకాశాలు ఉన్నాయండి. మొన్న టెట్లో ఏ విధంగా అడిగాడనంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ల సగటు, అంటే ఈ విధంగా డిఫరెంట్గా అడుగుతాడండి. సగటు కనుగొనండి. ఈ విధంగా సగటు ఈ విధంగా అడిగేసరికి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి వదిలివేస్తుంటారు. అయితే మనం ఏ విధంగా చేయాలని అంటే సగటు కనుక సగటు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ బై రాసుల సంఖ్య 1 2 3 4. ఈ విధంగా అడిగినప్పుడు 1 స్క్వేర్ అంటే 1ని ఒకసారి గుణిస్తే ఈ విధంగా 1 1 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 2 2 4, 3 స్క్వేర్ అంటే 3 3 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంత 4 4 16/4, ఎంత కలిపితే 5 14 16, ఎంత అండి 30/4, అంతేనా? 16 9 25 26 30, 2 15 2 అంటే 15/2. అంటే మొన్న టెట్లో అడిగాడండి ప్రశ్న. మనకు ఆప్షన్లో మనకు మిశ్రమ భిన్నంలో అడగడం జరిగింది. ఇది అపక్రమ భిన్నం కనుక మిశ్రమ భిన్నంలో ఏ విధంగా రాస్తాం? 2 7 14, 1 మిగులుతుంది /2. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. ఆ విధంగా చేయాలి. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెక్కలు కంపల్సరీగా అడిగిన దానికి భిన్నంగా అడుగుతాడండి.
కావున గమనించగలరు. ఇక్కడ 7 యొక్క మొదటి 10 గుణిజాలు రాయమన్నాడండి. 7 యొక్క మొదటి 10 గుణిజాలు 7 ఒకట్ల 7, 7 14, 21, 28, 35 మొత్తం ఎన్ని 10 కదా. ఓకే. 42, 49, 56, 63, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 63, 70. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్న. వాడు మనకు ఏ విధంగా అడగవచ్చు? సగటు, సరాసరి, అంకమధ్యమం ఈ 3 ఒకటేనండి. రాసులు మొత్తం బై రాసుల సంఖ్య. లేదంటే క్లుప్తంగా ఏఎం అంటాడు. ఏఎం అన్న అర్థమెటిక్ మీన్ అంకమధ్యమం, అదే ఫార్ములా. లేదా మధ్యగతం అడగవచ్చు. మధ్యగతం, సగటు, సరాసరి, అంకమధ్యమం అంటే ఏం చేస్తాం? వీటన్నిటిని కలుపుతామండి. ఇందాక ఒక లెక్క మనం చెప్పుకున్నాం కదండి, ఆ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. వాడు ఏమంటాడు? 7 యొక్క మొదటి 10 గుణిజాల సగటు లేదా సరాసరి అంకమధ్యమం. ఈ విధంగా అడిగితే మనం ప్లస్ చేసి బై మొత్తం రాసుల సంఖ్య అంటే ఇవన్నీ ఉన్నాయో బై చేసినట్లయితే ఈజీగా వస్తుంది. మరి మధ్యగతం అడిగితే లేదా బాహుళకం ఒకటి ఉంది. బాహుళకం మధ్యగతం అని అంటే చూడండి, మొత్తం ఎన్ని నెంబర్స్ ఇవి? మొత్తం 10 నెంబర్స్ కనుక 1, 2, 3, 4, 1, 2, 3, 4 అంటే మధ్యలో మనకు మధ్యగతం ఎంత అండి? 35, 42. మనకి ఈ విధంగా మధ్యగతం ఇలా 2 నెంబర్లు వచ్చినప్పుడు వీటి సగటు కడితే సరిపోతుందండి, అంతే. 35 + 42 ఎంత? 3, 4, 7, 77/2. ఇంతేనండి. వీటి యొక్క సగటు అదే మధ్యగతము 77/2 అంటే దీన్ని పాయింట్లో ఏ విధంగా రాసుకుంటాం? 2, 3, 6, 2, 8, 16.5 అంటే వీటి యొక్క మధ్యగతం 38.5. ఒకవేళ బాహుళకం అడిగితే వీటికి బాహుళకం ఉండదు. ఎందుకని? ఇప్పుడు ఇందులోని అంకెలు ఏ నెంబర్స్ కూడా రిపీటెడ్ కావు. వచ్చినటువంటి ఇప్పుడు 7 ఉందండి, ఇందులో ఎక్కడైనా ఉన్నాయా? లేవు. 14 లేదు, 21 ఉంది, అన్నీ సింగిలే. కనుక వీటికి బాహుళకం ఉండదు. నెక్స్ట్ 33. 100 లోపు 9 యొక్క బేసి గుణిజాలు రాయండి. 100 లోపు చూడండి, గమనించాలి. 100 లోపు 9 యొక్క బేసి గుణిజాలు లేదా సరి గుణిజాలు ఏవైనా అడగొచ్చండి. బేసి గుణిజాలు రాయండి. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్న. దీన్ని వాడు ఏ విధంగా అడుగుతాడు? సగటు అడగవచ్చు, సరాసరి అడగవచ్చు, అంకమధ్యం, మధ్యగతం, బాహుళకం కంపల్సరీ. ఈ విధంగా అడిగితే ఏమన్నాడు? 9 యొక్క బేసి గుణిజాలు రాయండి. 100 లోపు 9 యొక్క గుణిజాలు, ముందు 9 యొక్క గుణిజాలు రాద్దాం. 9, 9, 2, 18, 27, 36, 45, 9, 6 ఎంత? 54, 63, 9, 7, 9, 8, 72, 9, 9, 81, 9, 10, 100, 9, 11, 99, 9, 12, 108. మొత్తం ఎన్నండి? 100 లోపు కదండి. 100 లోపు 100 లోపు 9 యొక్క బేసి గుణిజాలు రాయండి. 100 లోపు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 100 లోపు 9, 10, 90, 9, 11, 99. ఓకేనా? ఓకే. అయితే 100 లోపు 9 యొక్క బేస్ సంఖ్యలు చూడండి. 9 ఒక బేస్ సంఖ్య, తర్వాత 27 ఒక బేస్ సంఖ్య, తర్వాత 45 ఒక బేస్ సంఖ్య, నెక్స్ట్ 63 ఒక బేస్ సంఖ్య, 81 ఒక బేస్ సంఖ్య, 90 సరి సంఖ్య, అది 99 బేస్ సంఖ్య. ఇలా మనం డివైడ్ చేసాం. 9 యొక్క బేసి గుణిజాలు, ఇవి గుణిజాలు.
ఇవి బేసి గుణిజాలు. అయితే వాడు ఏమంటాడు, 9 యొక్క బేసి గుణిజాల మొత్తం అంటే ఓకే, మొత్తం అంటే కలుపుతాం. లేదా సగటు అడిగాడు అనుకోండి, సగటు కానీ సగటు అడిగితే ఏం చేస్తాం, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఏంటండి, ఇవి 4, 5, 6/6. వీటన్నిటిని కూడి మనం తర్వాత చేస్తాం. అదే మధ్యగతం అడిగాడు అనుకోండి, మధ్యగతం ఈ 2 చూసుకుంటాం, ఈ 2 చూసుకుంటాం. మధ్యలో ఏమొచ్చింది, ఇలా 2 నెంబర్లు వచ్చినట్లయితే వాటికి సగటు కట్టాలి. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఈ విధంగా చెయ్యాలి. అలాగే బాహుళకం వీటికి ఉండదండి, బాహుళకం ఆ విధంగా చెయ్యాలి. ఒకవేళ సగటు అడిగినట్లయితే ఈ విధంగా చెయ్యాలి. ఎంత, 108/6. 2 3 6, 2 5 2 4. ఇవేం 3 చేత పోతుందా, 3 1 3 పోదు, 54 పోతుంది కదా. 3 1 3, 2 3 8, 23 18. అంటే ఎంత వచ్చింది మనకి, వీటి యొక్క సగటు 18 వచ్చింది. మధ్యగతం 18 వచ్చింది. ఆ విధంగా చెయ్యాలి. తర్వాత 4, 12 యొక్క మొదటి 10 గుణిజాలు రాసి అందలి ఉమ్మడి గుణిజాలు ఈ లెక్క చెప్తా. 4, 12 యొక్క మొదటి 10 గుణిజాలు రాసి అందలి ఉమ్మడి గుణిజాలు రాయండి. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్న. ఇలా ప్రశ్న ఇచ్చి అందలి ఉమ్మడి గుణిజాల మొత్తం అంటాడు. మళ్ళీ సేమ్ అండి, రిపీటెడ్. మొత్తం అడగొచ్చు, మొదటిది. రెండవది సరాసరి అడగొచ్చు, లేదా సగటు అడగొచ్చు, అంకమధ్యం, ఈ 3 ఒకటేనండి. లేదా మధ్యగతం అడగొచ్చు, లేదా బాహుళకం అడగొచ్చు. ఆ విధంగా అనమాట. అయితే 4 యొక్క గుణిజాలు రాద్దాం. 4 2 8, 4 3 12, 16, 20, 24, 3 4 5 6. తర్వాత 28, 32, 36, తర్వాత 40. అలాగే 12, 24, 36, 48, 60, 72, 84, 96, 120. 12 8 96, 12 9 108, 120. ఓకే. 4 యొక్క మొదటి 10 గుణిజాలు రాసాం. అలాగే 12 యొక్క 10 గుణిజాలు రాసాం. ఇందులో ఉమ్మడి గుణిజాలు రాయమన్నాడు. కానీ ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్న. కొన్ని రాద్దాం ఉమ్మడి గుణిజాలు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 లేదు కదండి. 8 ఉంది, ఇక్కడ లేదు. 12 ఉంది, ఇక్కడ కూడా 12 ఉంది, కనుక అదొక ఉమ్మడి గుణిజం అవుతుంది. తర్వాత 16 లేదు, 20 లేదు, 24 ఉంది, 1. తర్వాత 28 ఇక్కడ లేదు, 32 ఉంది, ఇక్కడ లేదు, 36 ఉంది, ఇక్కడ కూడా 36 ఉంది. ఇవేనండి ఉమ్మడి గుణిజాలు. తర్వాత ఇక్కడ 40 ఉంది, ఇక్కడ లేదు, కనుక ఇవే ఉమ్మడి గుణిజాలు. ఉమ్మడి అని అంటే ఇందులో ఉన్నటువంటి సంఖ్యలు ఇందులో కూడా ఉంటే దాన్నే మనం ఉమ్మడి అని అంటాం. అయితే ఈ ఉమ్మడి గుణిజాల మొత్తం అడగొచ్చు టెట్ డిఎస్సిలో, లేదంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఆ విధంగా డిఫరెంట్గా అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉమ్మడి గుణిజాలు మొత్తం అంటే వీటన్నిటిని కలుపుతాం. అదే సగటు అడిగితే కలిపి బై ఇవి ఎన్ని ఉన్నాయండి, 3 కదా, 1 2 3 బై 3 వేస్తాం. మధ్యగతం అయితే ఎంత అవుతుంది, మధ్యగతం 24 అవుతుంది. వీటికి బాహుళకం ఉండదు. ఆ విధంగా చెయ్యాలి. అలాగే 35వ ప్రశ్న, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 24 యొక్క లేదా 24 96 యొక్క అన్ని కారణాంకాలు రాయాలి. 24 96. 24 అనేది ఏ సంఖ్యల చేత భాగింపబడుతుందో ఒకసారి చూద్దాం. 1 24ల
2తో పోతుంది, 2 12లు, 3 చేత 3 8లు, 4 చేత 4 6లు, 5 పోదు 6, 6 4లు 24. తర్వాత 7 అవ్వదు, 8, నెక్స్ట్ 9 అవ్వదు, 10 12, తర్వాత 13 అవ్వదు, 14 అవ్వదు, 15 16 17, లాస్ట్ 24. నెక్స్ట్ 96 యొక్క కారణాంకాలు. 1 96లు, 2 3 4, 5 పోదు, 6 6 1 6 1 6, 6 6 36, 7 8 8 1 8 1 8 12 96, 9 అవ్వదు, 10 11 12 12 8, 13 14 14 పోతుంది, అలాగే 15 అవ్వదు, 16 1 16 6లు 96 కదా. తర్వాత 17 18 19 20 21 22 23 24 24 4లే 96. నెక్స్ట్ 25 26 27 28 29 పోదు, 30 పోదు. ఆ విధంగా చూసుకుంటే 40 పోతుందా, 40 అవ్వదు, 42. నెక్స్ట్ చివరిది 96. అంతే కదండి, 45 రెళ్ళు 90. ఓకే, ఏమన్నాడు, అన్ని కారణాంకాలు రాయిస్తామండి అంతే. కానీ మనకు ఎగ్జామ్లో సేమ్ అండి అంతే, మొత్తం అడగవచ్చు. అంటే 24 యొక్క అన్ని కారణాంకాలు మొత్తం అంటాడు, లేదంటే సగటు అంటాడు, లేదా అంకమధ్యము, లేదా సరాసరి, లేదా ఇంకో ప్రశ్న మధ్యగతం కనుగొనండి, లేదంటే బాహుళకం. బాహుళకం అంటే పదే పదే ఏ నంబర్స్ అయితే రిపీట్ అవుతాయో, పునరావృతం అవుతాయో దాన్నే మనం బాహుళకం అని అంటాం. అది ఈ విధంగా అడిగినప్పుడు మొత్తం అంటే ఏం చేస్తాం, మొత్తం అంటే వీటన్నిటిని కలుపుతాం. సగటు అని అడిగితే వీటన్నిటిని కలిపి ఇవి మొత్తం ఎన్ని నెంబర్సో బై ఆ విధంగా రాసుకుంటాం. అలాగే ఈ 36వ ప్రశ్న చూడండి, 64 యొక్క అన్ని సరి బేసి కారణాంకాలు రాయండి. ఉదాహరణకు ఇదే తీసుకుందాం, 24 యొక్క అన్ని సరి సంఖ్యలు 1 2 3 4 5 6. అలాగే బేస్ సంఖ్యలు చూడండి, ఇక్కడ బేస్ సంఖ్యలు 1 1 3 1 అంతే. ఇందులో ఇవన్నీ సరి సంఖ్యలేనండి. ఉదాహరణకు 64 తీసుకుందాం, 64 యొక్క కారణాంకాలు రాద్దాం చూద్దాం. 1 2, తర్వాత 3 పోదు, 4 అవ్వదు, 4 1 4 అవుతుంది. నెక్స్ట్ 5 అవ్వదు, 6 అవ్వదు, 7 8 8 8 64, 9 పోదు, 10 11 12 అవ్వదు, 13 14 15 16 17 18 19 20 రెళ్ళు అవ్వదు. ఇంకా తర్వాత 12 చేత పోతుందా, 12 5 60 అవ్వదు, 13 అవ్వదు, 10 16 17 18 19 20. నెక్స్ట్ చివరిగా 32 64, నెక్స్ట్ 64. ఇప్పుడు ఏంటన్నట్టు ఇందులో సరి బేస్ కారణాంకాలు, సరి సంఖ్యలు 2 4 8 32 64. అలాగే బేస్ కారణాంకాలు ఏమున్నా, ఏమీ లేవు, ఆ ఒకటే ఉంది బేస్ సంఖ్య. ఓకే కదండి.